शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రేవతి నక్షత్రం అనగానే మీనరాశిలోకి వస్తుంది. అంటే మీనరాశిలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి రాశి పరంగా మనం ప్రథమంగా చూసినట్టయితే రేవతి నక్షత్రం మీనరాశి వృశ్చిక రాశి వారికి 5వ స్థానం అవుతుంది. అంటే 5వ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు రాశిపరంగా. 5వ స్థానము గోచార రీత్యా ప్రతికూల స్థానం. కనుక మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే 5వ స్థానము ముఖ్యంగా చదువు, అకాడమిక్ విషయాల లోపల, సంతానం విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సంతానం విషయం లోపల పిల్లల యొక్క చదువు, వాళ్ళ సెటిల్మెంటు, ఉద్యోగము,
వాళ్ళ యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాల లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను కొంత ప్లానింగ్ చేసుకోవడంలో ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాలలో కొంత పరీక్షా సమయం, కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కష్టపడినట్టయితే ఫలితము అనుకూలంగా కనబడుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా మీరు సంతృప్తిగా ఉంటారు. క్రియేటివిటీ అనేటువంటిది మీ లోపల డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల. ఇక అపోహలకు మీరు అవకాశం ఇవ్వకుండా కొంత జాగ్రత్త పడడం చాలా మంచిది. శాంతము, సహనము, ఓర్పు ఇవన్నీ కూడాను మీకు చాలా అవసరం ఈ సమయం లోపల. ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని మీరు పెంపొందించుకున్నట్టయితే సంతోషంగా ఈ సమయం మీరు గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వృశ్చిక రాశి అనగానే 3 నక్షత్రాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. విశాఖ నక్షత్రం ఒక పాదం వస్తుంది. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారు. కనుక ప్రథమంగా రేవతి నక్షత్రంలో శని సంచరిస్తున్నాడు కనుక విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సమయం అనే విషయాన్ని మనం చూసినట్టయితే, విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు, రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. రేవతి నక్షత్రం మీనరాశిలోకి వస్తుంది. అంటే రాశ్యాధిపతి గురువు, ఇక్కడ నక్షత్రాధిపతి కూడాను గురువు. కనుక ఈ విషయం మనం చూసినట్టయితే కొంతవరకు 5వ స్థానంలో ఓవరాల్గా శనేశ్వరుడు సంచరిస్తున్నప్పటికీ విశాఖ 4వ పాదంలో ప్రత్యేకంగా జన్మించినటువంటి వాళ్లకు కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రథమంగా మనం విద్యార్థుల విషయం చూసినట్టయితే ఏకాగ్రతతో, కొంత శ్రద్ధతో మీరు వర్కౌట్ చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సంతానం విషయం లోపల బరువు బాధ్యతలు పెరుగుతాయి. పూర్వ పుణ్య ఫలితాలు అంటే మీరు పూర్వం చేసుకున్నటువంటి ఫలితాలే కానివ్వండి, గతంలో చేసినటువంటి పనుల మూలకంగా మీకు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గురువులు, పెద్దలు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీరు పొందుతారు. శ్రమతో కూడినటువంటి విజయం కనబడుతుంది. భక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మీ లోపల మీరు కోరినటువంటి కోరికలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడంతో మీరు సంతృప్తిగా ఉంటారు. కుటుంబం లోపల మట్టుకు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని హ్యాండిల్ చేయడంలో కొంత మీరు సమయం వెచ్చించవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. మానసికంగా స్థిరత్వము ఈ సమయం లోపల మీకు చాలా అవసరము. ఇకపోతే స్లో అండ్ స్టడీగా మీకు సమాజం లోపల గౌరవం లభిస్తుంది. మీరు తొందరపడకుండా, అంటే మాట దురుసుగా ప్రవర్తించకుండా ఓపికతో ఉన్నట్టయితే మీకు క్రమేపీ గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే మీరు విద్యార్థులు ముఖ్యంగా చదువుపై మనస్సు నిలపాలి. ఉద్యోగస్తులు ఓపికతో వర్క్ చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలంగా ఉంది. ఇక 2వ నక్షత్రము అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి శని అధిపతి. శనేశ్వరుడి యొక్క సంచారం గురించి మనం చూస్తున్నాం కనుక రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అధిపతి బుధుడు. నక్షత్రాధిపతికి, ఈ అనురాధ నక్షత్రాధిపతికి మిత్రత్వం ఉంది. కనుక అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు కొంత అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థుల విషయం మనం ప్రప్రథమంగా చూసినట్టయితే కొంత మీరు క్రమశిక్షణతో, ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మిత్రువులు మీకు బాగా అందుబాటులో ఉంటారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో, శ్రమతో మీరు విజయాలను పొందుతారు. ఇకపోతే ధార్మికమైనటువంటి ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి.
ఆరోగ్యము నిలకడగా ఉంటుంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, సహనం మీకు చాలా గుణపాఠాలను నేర్పిస్తాయి. ఈ సమయం లోపల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు పెట్టుబడులలో కొంత జాగ్రత్తగా చేయాలి. స్నేహితుల వలన కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే దీర్ఘకాలికమైనటువంటి పనులపై మీరు మనస్సు నిలుపుతారు. వ్యాపారస్తులు ముఖ్యంగా రేపే మనకు లాభాలు రావాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో కాకుండా ఫ్యూచర్ విజన్తో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్లకు ఈ రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయం బాగా కలిసి వస్తుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం మనము చూసినట్టయితే జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి, రేవతి నక్షత్రానికి కూడాను బుధుడు అధిపతి. ఆధిపత్య మిత్రత్వం ఉంది ఇక్కడ. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు కొంత అనుకూలతనే గోచరిస్తుంది. ఓవరాల్గా ఆలోచనలు పెరుగుతాయి, వాటిని కార్యరూపంలో పెట్టడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఇక విద్యార్థులకు చదువు లోపల కొంత ప్రెషర్ పెరుగుతుంది. సంతానం విషయం లోపల కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక కొంత ప్లానింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అవకాశాలు బాగా వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు బాగా వస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు. కమ్యూనికేషన్ రంగంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం ముఖ్యంగా బాగా శుభప్రదమైనటువంటి సమయము, బాగా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. అనవసరంగా మీరు అసహనానికి గురి కాకుండా ఓపికతో మీరు పనులు చేసుకోవాల్సినటువంటి సమయం. బాధ్యతలు పెరుగుతాయి కనుక వాటిని మీరు హ్యాండిల్ చేసినట్టయితే మీరు సంతృప్తికరమైనటువంటి ఒక పొజిషన్ను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబం లోపల సహాయం లభిస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. క్రమశిక్షణతో మీరు చాలా పనులను నెరవేర్చుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్థిరమైనటువంటి ఆలోచన శక్తి మీ లోపల ఈ సమయం లోపల పెరుగుతుంది కనుక జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు కొంత అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాలలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తొందర లేకుండా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా
మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము రెండు. ఒకటి, భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. రెండవది, శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా, శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు, పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు, మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు, బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, నల్ల వస్త్రము, నువ్వులు, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి, ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.